కామము, లైంగిక వాంఛలు, లస్ట్. క్రీస్తునందు నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది యవనస్తులు ఈ సమస్యతో పోరాడుతూ ఉంటారు. నా ప్రియ సహోదరులు ఆ సమస్య నుంచి బయటపడాలనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కామ కోరికలను జయించడం ఎలా, అసలు దీనంతటికీ మూలం ఏమిటి, దీని వలన కలిగే పరిణామాలేంటి. ఈ వీడియో పూర్తిగా చూశాక నీకే అర్థమవుతుంది దేవుడు నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అని. లస్ట్ అనేది ఎలా పనిచేస్తుంది? మొదట కేవలం ఒక ఆలోచనగా వస్తుంది, తర్వాత ఊహగా మారుతుంది, ఆ తర్వాత ఇది నీకు అలవాటుగా మారుతుంది, చివరికి నీవు దీనికి బానిసవవుతావు. ఇది మనస్సు, హృదయం, ఆత్మ మూడిటి మీద కూడా దాడి చేస్తుంది. లస్ట్ ఎందుకు ప్రమాదమో తెలుసా? అది దేవుని నుండి నిన్ను దూరం చేస్తుంది, వివాహ జీవితాలను పాడు చేస్తుంది, మనస్సు, భావోద్వేగాలు, ఆత్మను కట్టుపడేస్తుంది. శత్రువు మన మీద ఒక బలమైన కోటగా మారడానికి ఇది ఉపయోగపడుతుంది. వాస్తవానికి నీవు దీని కంట్రోల్లో ఉన్నావు, కానీ నీవు అనుకుంటున్నావు ఇది కేవలం ఒక చిన్న శోధన మాత్రమే, దీనిని నేను ఖచ్చితంగా సులభంగా జయిస్తాను అని నీకు నీవే చెబుతావు. కానీ ఒకసారి ఆలోచించు, నువ్వు అనుకున్నంత ఈజీగా జరుగుతుందా? నిజంగా జయిస్తున్నావా? నువ్వు ఆ టెంప్టేషన్కి దూరంగా ఉండాలని ప్రయత్నిస్తున్నావు, కానీ ఏదో శక్తి మళ్ళీ నిన్ను వెనక్కి లాగుతుంది. ఆ ఆలోచనలు, ఆ కోరికలు అవి కేవలం వచ్చిపోయేవి కావు, అవి నిన్ను డామినేట్ చేస్తున్నాయి. నువ్వు ఎంతగా పోరాడినా అందులో బంధించబడ్డట్టుగా అనిపిస్తుంది కదా. ఇది నిజంగా నీ శరీరపు బలహీనతనా, లేక ఇంకేదైనా ఉందా? లస్ట్, కామము అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు, అది ఒక ద్వారము, అది ఒక ఉచ్చు. చాలామంది గ్రహించకుండానే దానిలో అడుగు పెడతారు. బైబిల్ హెచ్చరిస్తుంది, కొన్ని పోరాటాలు మనుషుల యొక్క బలహీనతల ద్వారా వచ్చేవి కావు, కానీ కొన్ని యుద్ధాలు ఆత్మ సంబంధమైనవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం ఇలా చెబుతుంది, ఏలయనగా మనము పోరాడున్నది రక్త మాంసములతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాం. లస్ట్తో సంవత్సరాలుగా పోరాడుతున్నావా? ఇది ఒక టెంప్టేషన్, శోధన కంటే కూడా ఒక వ్యసనంలాగా, లేదా నువ్వు దానికి బానిసమైనట్టుగా అనిపిస్తుందా? అయితే ఇది కేవలం ఒక చెడు అలవాటు కాదు, ఇది లస్ట్ అనే దురాత్మతో, ఈవిల్ స్పిరిట్తో నీకు ఉన్న యుద్ధం కావచ్చు. హోవర్డ్ పిట్మన్ గారు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్లో పొందుకున్న అనుభవాలను ప్లేసిబో అనే పుస్తకంలో రాశారు. అందులో 2వ ఆకాశంలో ఆయన చూసిన దురాత్మల సమూహం, వాటి స్థాయిలు, పనులు, ప్రణాళికలు. అందులో మనుషులను వేధించే దురాత్మలు, ముఖ్యంగా లైంగికతను ప్రేరేపించే దురాత్మల గురించి అతడు వ్రాశాడు. దీనికోసం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది. ఈ వీడియో తర్వాత తప్పకుండా ఆ వీడియో చూడండి. ఇప్పుడు చెప్పబోయే 5 విషయాలు ఆ రకమైన దురాత్మ చేత నీవు శోధించబడుతున్నావని నీకు ఇచ్చే సంకేతాలు. నెంబర్ 1, అదుపు చేయలేని ఆలోచనలు మరియు కోరికలు. ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ ఆలోచనలు మళ్ళీ వస్తూనే ఉంటాయి. నువ్వు వాటిని ఆలోచించకపోయినా సరే అవి నిన్ను దాడి చేస్తున్నాయి. నువ్వు చర్చిలో ఉన్నా, బైబిల్ చదువుతున్నా, కుటుంబంతో ఉన్నా ఒక అనుచిత ఆలోచన అకస్మాత్తుగా నీ మనసులోనికి దూసుకొస్తుంది. అయితే ఇది కేవలం ఒక సాధారణ శోధన మాత్రమే కాదు, ఇది నీ మీద జరుగుతున్న ఒక హింసాత్మకమైన దాడి. యాకోబు 4వ అధ్యాయం 7వ వచనం ఇలా చెబుతుంది, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కానీ ఆ ఆలోచనలు పారిపోవడం లేదంటే ఎందుకు అని అడిగే సమయం వచ్చింది. రెండవదిగా, లస్ట్ఫుల్ కంటెంట్ నీకు ఒక వ్యసనమైంది. పోర్నోగ్రఫీ, అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టులు లేదా అసభ్యకరమైన సినిమాలు, మనిషి దృష్టిని ఆకర్షించే ప్రత్యేకంగా శృంగార భావాలు లేదా కోరికలు రేకెత్తించేలా ఉన్న పోస్టులు, పుస్తకాలు, వీటిలో ఏదో ఒక దానికి నువ్వు ఆకర్షితమవుతున్నావు, అందులో ఆనందాన్ని పొందుతున్నావు. కాదు, అందులో బంధించబడి వాటికి బానిసవుతున్నావు. ఇదే చివరిసారి అని చెప్తావు, కానీ మళ్ళీ తిరిగి చేస్తావు. ఇది ఒక చక్రంలా మారుతుంది. నీ లోపల ఎంతో బాధపడతావు, అవమానంగా భావిస్తావు, చాలా సిగ్గు, చాలా గిల్టీగా ఫీల్ అవుతావు, ఆ తర్వాత పశ్చాత్తాప పడతావు, కానీ తిరిగి మళ్ళీ అదే పని చేస్తావు. యేసు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో స్పష్టంగా ఇలా చెప్పారు, ఒక స్త్రీని కామముతో చూచువాడు
తన హృదయంలోనే వ్యభిచారం చేసినట్టే. లస్ట్ఫుల్ కంటెంట్కు నువ్వు బానిస అయ్యుంటే అది కేవలం ఒక అలవాటు కాదు, ఇది ఒక ఆత్మీయ బంధకం. దాన్ని మీరు నియంత్రించడం కాదు, అదే మిమ్మల్ని నియంత్రిస్తుంది. నెంబర్ 3, రాత్రివేళ ఆత్మీయ దాడులు మరియు విచిత్రమైన కలతపెట్టే కలలు. మీకు తెలియని వ్యక్తులతో సన్నిహిత సంబంధాల వంటి కలలు కంటున్నారా? నిద్రలో మిమ్మల్ని ఎవరో తాకుతున్నట్టుగా లేదా ఏదో విచిత్రమైన అనుభూతి కలుగుతున్నట్టుగా అనిపిస్తుందా? చాలామంది గ్రహించరు, కానీ దురాత్మలు, దయ్యపు ఆత్మలు మన కలలను ప్రభావితం చేయగలవు. అవి మన నిద్రలో కూడా ఆత్మీయ ఒప్పందాలు, స్పిరిచువల్ కవర్నెన్స్ను సృష్టించగలవు. నువ్వు తరచూ నీరసంగా, గిల్టీతో లేదా అపవిత్రంగా అనిపిస్తూ నిద్రలేస్తూ ఉంటే ఇది ప్రార్థించాల్సిన సమయం. 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఇలా చెప్తుంది: దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల, అంటే స్వస్థబుద్ధి గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. నీ కలలు ఆక్రమించబడుతున్నాయి అంటే ఇప్పుడు ఆత్మలో తిరిగి పోరాడాల్సిన సమయం వచ్చింది. నెంబర్ 4, దైవిక సంబంధాలు నిర్మించలేకపోవడం. కొన్నిసార్లు మన జీవితంలో మంచి దేవుని చిత్తానికి తగ్గ సంబంధాలు ఏర్పడవు. ఎవరితోనైనా నిజమైన ప్రేమ, నిజమైన బంధం నిలవదు. దీనివలన నిజమైన ప్రేమ అనేది దూరం అవుతుంది. లస్ట్, కామం అనేది మన మనసును పై విషయాల వైపు త్రిప్పేస్తుంది. మనం ఒక రిలేషన్షిప్ని దేవుని దృష్టితో చూడలేం. మనుషులను వస్తువులుగా చూస్తాం. వ్యక్తిలో ఉన్న ఆత్మను, విలువను, గుణాలను చూడకుండా కేవలం శరీరమే కనిపిస్తుంది. అందుకే నిజమైన ప్రేమ అనేది నీలో కనిపించట్లేదు. ఎవరితోనైనా భావోద్వేగంగా కనెక్ట్ కావడం కష్టమవుతుంది. అంటే ప్రేమలో, వివాహం కోసం మాట్లాడేటప్పుడు మనసు కలవదు. ఎందుకంటే లస్ట్ మన లోపల నిజమైన ఆత్మీయ ప్రేమను చంపేస్తుంది. పెళ్లికి ముందు పవిత్రతను కాపాడలేం. వివాహం తర్వాత ఆ ప్యూరిటీ అనేది నీలో నిలవదు. ఎప్పుడూ టెంప్టేషన్, మిస్టేక్స్లో పడిపోతూ ఉంటావు. అలాగే దేవుని చిత్తం కాని వ్యక్తులను కూడా మనకు ఆకర్షణ కలిగేలా ఈ కోరికలు చేస్తాయి. ఎందుకంటే ఈ కామ వికారమైనటువంటి ఆలోచనలు, లైంగిక వాంఛలు మన నిర్ణయాలను చెడగొడతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే లస్ట్ స్పిరిట్, అంటే కామపు దయ్యం మన ఆలోచనలను, మనసును తప్పు దిశలోనికి లాగుతుంది. దాని పని నిజమైన ప్రేమ, దేవుని చిత్తానికి దూరం చేయడం. శత్రువుకు తెలుసు, దైవిక సంబంధాలు శక్తివంతమైన వివాహాలకు దారితీస్తాయి. అందుకే ముందుగానే అసలైన స్వచ్ఛమైన ప్రేమ నుండి నీ దృష్టిని చెడగొట్టడానికి అతడు ప్రయత్నిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం ఇలా చెబుతుంది: జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేసే ప్రతి పాపము దేహమునకు వెలుపల ఉన్నది గాని జారత్వం చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపం చేస్తున్నాడు. అందుకే వివాహానికి ముందుగా జారత్వం అనేది మన శరీరానికి చేసుకునే ఒక గొప్ప హాని. నెంబర్ 5, దేవుని నుండి దూరంగా అనిపించడం. పాపం దేవుని నుండి దూరం చేస్తుంది, కానీ అది ఒక దెయ్యపు బలమైన కోటగా మారితే ఆ దూరం భరించలేనంతగా అనిపిస్తుంది. ప్రార్థించడం అప్పుడు కష్టమవుతుంది, ఆరాధించడం కష్టమవుతుంది, బైబిల్ చదవడానికే అర్హత లేనట్టుగా అనిపిస్తుంది. ఇదే శత్రువు లక్ష్యం. నువ్వు పూర్తిగా చిక్కుకుపోయినట్టుగా అనిపించేలా చేసి విడుదల కోసం దేవుని వద్దకు రానివ్వకుండా ఆపడం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం ఇలా చెబుతుంది: కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. లస్ట్, కామం కారణంగా దేవుని దగ్గరకు రాలేనట్టుగా అనిపిస్తే ఆ అబద్ధాన్ని నమ్మవద్దు. యేసు బంధించబడిన వారిని విడుదల చేయడానికే ఈ లోకానికి వచ్చారు. ఇప్పటి వరకు చెప్పిన 5 విషయాలలో ఏదైనా నీకు రిలేటెడ్గా అనిపిస్తే గనుక నువ్వు గొప్ప స్వేచ్ఛను పొందే తొలి అడుగు ఒప్పుకోవడం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం: మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 2వ అడుగు విమోచన, ప్రార్థన, ఉపవాసం, దేవుని సత్యంలో నిన్ను నువ్వు చుట్టుముట్టుకోవడం. లస్ట్, కామం అనేది వెలుగులో పెట్టబడినప్పుడు దాని శక్తి అది కోల్పోతుంది. నువ్వు బంధకంలో ఉండొద్దు. దేవుని కోరుకో, దెయ్యాన్ని ప్రతిఘటించు, స్వేచ్ఛలు నడువు. కామము అనేది నీవు జయించలేనంత గొప్ప పాపమేదే కాదు, పరిశుద్ధత నీకు అందనంత దూరంలో అయితే లేదు. ఆయన తన పరిశుద్ధతను నీకు ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చారు. ఆ పరిశుద్ధతతో దేవుడు నిన్ను అలంకరించాలనుకుంటున్నాడు. అందుకే ఈ బంధకంలో ఉండొద్దు.
దేవుని యొక్క చిత్తానికి లోబడు. ఇప్పుడే నీ గదిలోనికి వెళ్ళి ప్రభువు పాదాలు పట్టుకొని బ్రతిమలాడు. దేవుని వెలుగు నీ జీవితంలో ప్రకాశించబోతుంది. ఈ సందేశం మీతో మాట్లాడినట్లయితే కామెంట్లో ఇలా టైప్ చేయండి: ఐ ఆమ్ డెలివర్డ్ ఇన్ జీసస్ నేమ్. నేను యేసు నామంలో విడుదల పొందాను. ఇంకా మీ జీవితాన్ని మార్చే బైబిల్ సత్యాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జీసస్ లవ్స్ యూ. ఆమేన్.